హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో మొదటి T20 మ్యాచ్లో ఇండియా 38 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. స్మృతి మందన కెప్టెన్సీ చేపట్టింది నిన్నటి మ్యాచ్లో. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి, మరి T20 వరల్డ్ కప్ ముంగిట చాలా మంచి సన్నాహకంగా సిరీస్ అయితే సాగింది. సో మరి ఎలా సాగింది ఈ మ్యాచ్ అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఇంగ్లాండ్. ఎంచుకున్న దానికి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లోనే కెప్టెన్ వికెట్ అయితే తీసుకోగలిగారు. స్మృతి మందనది ఫస్ట్ బాల్లోనే వికెట్ అయితే పడింది. అక్కడ నుంచి షఫాలి వర్మ కూడా జస్ట్ 3 రన్స్ మాత్రమే చేసి తను కూడా అవుట్ అయింది. వీళ్ళిద్దరు అవుట్ అయ్యేసరికి 7 లాస్ ఆఫ్ 2. ఒకటే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. అది కూడా అలెక్స్ క్యాప్సీ తీసుకోవడం జరిగింది. తర్వాత యస్తికా భాటియా, జమేమా రోడ్రిగ్స్ చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఇద్దరు కూడా వీల్చికిపినడలో బౌండరీ సిక్సర్స్తో హడలెత్తిచ్చారని చెప్పొచ్చు. బట్ ఒకటే సిక్సర్ అయితే నమోదైంది. ఇద్దరు బ్యాట్ నుంచి ఒక్కొక్క సిక్సర్ నమోదైంది. అండ్ 9 4 ఏమో యస్తికా భాటియా దగ్గర నుంచి, 10 4 ఏమో మన జమేమా రోడ్రిగ్స్ దగ్గర నుంచి. సో ఇద్దరు తలా 31 బాల్స్లో హాఫ్ సెంచరీలు అయితే నమోదు చేసుకున్నారు. 127 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 13th ఓవర్ వరకు ఇండియా డ్రైవర్ సీట్లోనే ఉంది. తర్వాత ఎప్పుడైతే యస్తికా భాటియా 54 రన్స్కి రన్అట్ అయితే అయ్యిందో అదే ఓవర్లో మళ్ళీ చాలిడిన్ తన వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. జమేమా రోడ్రిగ్స్ 69 రన్స్ వేసి తను అవుట్ అయింది. తర్వాత ఎవరు కూడా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు. దీప్తి శర్మ పుణ్యమా అని చెప్పేసి 22 రన్స్ చేసింది. తన వల్లే 188 అయితే స్కోర్ చేయగలిగింది, 7 వికెట్స్ కోల్పోయి. సో ఇక ఎక్స్ట్రాస్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, టోటల్గా 21 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది ఇంగ్లాండ్. సో ఇక వికెట్స్ పరంగా మనం మాట్లాడితే అలెక్స్ క్యాప్సీకి 2 వికెట్లు, 1 రన్అట్. ఆ తర్వాత యూజీ వాంగ్ అండ్ టిల్లీ కోట్రెన్, తను కొత్త బౌలర్, తనకు 1 వికెట్ వచ్చింది. ఆ తర్వాత చాలిడిన్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి 189 లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్కి పర్వాలేదు అన్న స్టార్ట్ అయితే వచ్చింది. ఒక అరౌండ్ 20 దాకా వచ్చింది పార్ట్నర్షిప్. బట్ 16 రన్స్ వేసి సోఫీ డంక్లీ తను అవుట్ అయింది. సోఫీ డంక్లీ అవుట్ అయిన తర్వాత హెడెన్ నైట్తో కలిసి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. సో 37కి 2 వికెట్స్ పడిన తర్వాత హెడెన్ నైట్ అండ్ ఎనీ జోన్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. మంచి పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళిద్దరూ అరౌండ్ 60 దాకా తీసుకొచ్చారు ఈ పార్ట్నర్షిప్ని. బట్ నందిని శర్మ డెబ్యూటాంట్, తను ఇండియాకి ఆడుతూ ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి సత్తా చాటింది నందిని శర్మ అని చెప్పుకోవచ్చు. 3 వికెట్లు తీసి 30+ రన్స్ అయితే ఇవ్వగలిగింది తన 4 ఓవర్స్ కోటాలో. సో తను వికెట్ ఎప్పటి నుంచి మొదలైంది, ఎనీ జోన్స్ ద బిగ్ బ్యాటర్ 60+ రన్స్ అయితే స్కోర్ చేసింది. తను వికెట్ తీసుకున్న తర్వాత అదే ఓవర్లో డానియల్ బ్రిగ్స్ అన్నీ కూడా అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యూజీ వాంగ్ని అవుట్ చేసింది. సో శ్రీచరణి 1 వికెట్ తీసుకుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ విడిపోయిందో వికెట్స్ శరవేగంగా పడిపోవడం అయితే స్టార్ట్ అయింది. బట్ యూజీ వాంగ్ 13 రన్స్ వేసింది, చాలిడిన్ 11 రన్స్ అయితే స్కోర్ చేసింది. సోఫియా క్లస్టన్ కూడా 12 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఈ ముగ్గురు మినహాయిస్తే ఎవరు కూడా డబుల్ డిజిట్స్ అయితే స్కోర్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో మాత్రం ప్లానింగ్ అదిరిపోయింది. అండ్ ఇంగ్లాండ్ పరంగా మిస్టేక్స్ గురించి మనం మాట్లాడాలి అంటే క్యాచెస్ విన్ ద మ్యాచెస్ వర్క్ అన్నారు కాబట్టి క్యాచెస్ వదిలిపెట్టారు. స్లాఫీ ఫీల్డింగ్ జరిగింది, ఎక్స్ట్రాస్ అయితే ఘోరంగా ఇచ్చారు. సో దీనివల్ల బైస్ రూపంలో కూడా చాలా వరకు రన్స్ అయితే వెళ్ళాయి. సో మరి రేపు సెకండ్ T20 మ్యాచ్ అయితే ఉంది. మరి ఈ సెకండ్ T20 మ్యాచ్లో రేపు జరగాల్సిన మ్యాచ్లో
ఎలాంటి హార్డ్ వర్క్తో వస్తారనేది కూడా అంశంగా చెప్పుకోవచ్చు. మరి స్మృతి మందాన కెప్టెన్సీలో చాలా సాఫీగా సాగిందని చెప్పుకోవచ్చు. బట్ 38 రన్స్ తేడాతో టీమిండియా మొత్తానికి విజయాన్ని అయితే నమోదు చేసింది. 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది టీమిండియా. అండ్ వికెట్స్ ఒకసారి మెమరీ వేసుకుంటే క్రాంతి గౌడ్ 2 వికెట్లు. క్రాంతి గౌడ్ పవర్ ప్లేలో మొత్తం డామినేట్ అయితే చేయగలిగింది. క్రాంతి గౌడ్కి 2 వికెట్లు వచ్చాయి. అండ్ నందిని శర్మకి 3 వికెట్లు, దీప్తి శర్మ, శ్రీచరణి అండ్ అరుంధతి రెడ్డి ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయింది. 8 వికెట్స్ కోల్పోయి 150 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇంగ్లాండ్. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ యస్తిక భాటియాతో కంపెనీ ఇచ్చినటువంటి జెమిమా రోడ్రిగ్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఇనీషియల్ స్టేజ్లో గైస్ మన యస్తిక భాటియా జెమిమా రోడ్రిగ్స్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు జెమిమా రోడ్రిగ్స్ ఇనీషియల్ స్టేజ్లో స్లోగా ఆడింది, పిచ్కి అడాప్ట్ అయ్యింది. అప్పుడే యస్తిక భాటియా రెచ్చిపోవడం జరిగింది. దానివల్ల కొంచెం గేమ్కి అడాప్ట్ అయిపోయింది. పిచ్ అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ ప్యారడైజే చెప్పుకోవచ్చు. అంత స్లో లేదు, బట్ స్లోవర్ వన్స్ మాత్రం బాగా పనిచేస్తాయి నిన్నటి మ్యాచ్లో. ఇండియా బ్యాటింగ్ ఆడినప్పుడైనా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆడినప్పుడైనా స్లోవర్ వన్స్కే వికెట్స్ అయితే వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.